ఎవరైనా బైబిలు ప్రకారము బాప్తిసం పొందకపోతే వాళ్ళందరూ మరలా బాప్తిసం పొందాలి. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం. మరలా వాళ్ళు బాప్తిసం పొందాలి. ఏంటి రెండోసారి పొందొచ్చా అండి? పొందొచ్చు, రెండోసారి పొందొచ్చు. మొదటిసారి ట్యాబ్లెట్ వేసుకున్నావు, జ్వరం బాగాలేదు, మళ్ళీ రెండోసారి వేసుకో, అయినా బాగాలేదా, మూడోసారి వేసుకో. అంతేనా? ఇప్పుడు ఏం చదువుతాడు చూడండి బైబిల్లో. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు బాప్తీసం ఇచ్చే ముందు చెప్పలేదు బాబోయ్. మరి పేతురు గారు ఏమన్నారు? మీరు బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని పేతురు గారు చెప్పారు కదా. మరి అలా చెప్పాలి కదా, సేవకులు భక్తులు చెప్పాలి కదా. అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని వారిని అడుగగా పౌలు యోహాను గారి దగ్గరికి అందరూ లైన్లో వెళ్ళిపోతుంటే మేము కూడా అయినోనను స్థలానికి వెళ్ళిపోయామండి బాబు, ఆ లైన్లో నిలబడి అందరూ తీసుకుంటున్నారు, మేము కూడా వెళ్ళిపోయాం ఆ ఏట్లోకి, మాకు కూడా అక్కడ ముంచేశారు అని చెప్పారు వాళ్ళు. యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అప్పుడు పౌలు అంటున్నాడు, యోహాను తనక వెనుక వచ్చిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు పొంది బాప్తిసం పొందవలనని చెప్పాడు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున మరలా బాప్తిసం పొందిరి. రెండోసారి. మొదటిసారి పొందేసామంటే ఇక మేము పొందనవసరం లేదండి అనుకున్నారా? ఇక మీ పరలోకానికి వెళ్ళనవసరం లేదు. బాప్తీసమే అనుకున్నారు మీరు. చూసారా ఎంత చిన్నది అనుకున్నారో దాన్ని. పెళ్ళిళ్ళకి బాప్తీసాలు తీసుకున్నారు, చిలకరింపులు బాప్తీసాలు తీసుకున్నోళ్ళు, బలవంతంగా బాప్తీసాలు తీసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే మరలా మీరు బాప్తీసాలు తీసుకోండి. లేకపోతే కన్ను మూసారా ధనవంతుడు పక్కనే జబ్బ మీద చేతులు వేసుకొని నిలబడతారు.